నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ న్యూస్ నేను తేజస్వి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. ఈ మేరకు హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తోంది. పశుసంవర్ధక శాఖ హెడ్ ఆఫీసులో ఈడీ తనిఖీలు చేయడం హాట్ టాపిక్గా మారింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారించింది. అయితే గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీని సైతం కేసు వివరాలు అందించాలని కోరింది. తాజాగా ఈడీ ఎంట్రీతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ మానవ మృగం పైశాచికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. సుల్తానాబాద్ మండలం పరిధిలోని కాట్నాపల్లిలో ఈ ఘటన జరిగింది. బీహార్ ప్రాంతానికి చెందిన బలరాం కొన్నాళ్లుగా కాట్నాపల్లిలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే అదే గ్రామానికి చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఓ 6 ఏళ్ల పాప ఉంది. బలరాం కళ్ళు ఆ పాపపై పడ్డాయి. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారి బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడి బలరాం స్పాట్లోనే గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. కొద్ది దూరంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను హత్య చేసిన వారిని ప్రాణాలతో వదలకూడదని, ఎన్కౌంటర్ చేయాలని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు బలరాం కోసం గాలిస్తున్నారు. పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు భారీగా పెరిగాయి. వృద్ధులు, వితంతువులు, చేనేత, మత్స్యకారులకు 4,000, దివ్యాంగులకు 6,000, పూర్తి స్థాయి దివ్యాంగులకు 15,000 పెన్షన్ ప్రభుత్వం అందించనుంది. ఇక కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5,000, 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 పింఛన్ ఇవ్వనున్నారు. పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ ఇచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు 82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను 4 దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. పథకాన్ని ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలను ఆవిష్కరించారు.
ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్నిటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. డిగ్రీలో మార్కులు తక్కువ రావడం వల్ల డిఎస్సి రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2011కు ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో డిఎస్సి రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు ఈ కనీస మార్కులు నిబంధన వర్తించదు. వాళ్ళు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఎన్సీటీ ఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. ఈ నెల 20 వరకు డిఎస్సి దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం వచ్చింది. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ములుగు మండలం జీవంతరావుపల్లి మోడల్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న వసతులు, పథకాలు, నాణ్యమైన విద్యపై వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా అందజేసే డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, డిజిటలైజేషన్ తరగతులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారి పానీని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి విద్యావంతుల యొక్క పని కాబట్టి ఈనాటి బాలికలందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మనకి ఎడ్యుకేషన్ రైట్ కూడా మరి 2009లో వచ్చిన తర్వాత ఈ మోడల్ స్కూల్ కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి వారు కృషి చేయడం జరిగింది. ఈ మన బండారపల్లి కానీ, వెంకటాపురం కానీ, చల్వాయి దగ్గర కానీ మరి వారి యొక్క చొరవతోటి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ రైట్ లో మరి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్య అనేది వాళ్ళ హక్కు, ప్రైమరీ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ఎవరికి సీటు లేదని, ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి వివక్షత కానీ, అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకి ఎలాంటి రైట్ లేదు. అది రాజ్యాంగము మరి ఇచ్చినటువంటి హక్కు బాలలకు, బాలికలకు. యూనిఫామ్స్ అన్ని కూడా మన మహిళలే చేసేది. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది. సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం. ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళు అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది. కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుటుంబూలి పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మై టీవీ.